హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో సాలిపురుగుల బూజు ఎక్కువ ఉందా? ఎక్కడ పడితే అక్కడ బూజు ఎక్కువ ఉందా? ఎన్నిసార్లు తీస్తానే మళ్ళీ వస్తూనే ఉండదా? ఇటువంటి ప్రాబ్లం అన్నిటికీ నేను సొల్యూషన్ చెప్తానండి. 2 టిప్స్ చెప్తానండి. 100% సొల్యూషన్. మీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోద్ది. ₹1 ఖర్చు లేకుండా మీ ఇంట్లో పురుగులన్నీ చనిపోతాయండి. 2 టిప్స్ చెప్తానండి, 2 ఐడియాస్ ఈజీగా మీరు వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ బూజు కర్ర తీసుకోండి మీ ఇంట్లో. ఫస్ట్ టిప్స్ ఓకేనా. బూజు కర్రతో ఒకటి చేద్దాం మనం. ఇంకోటి చూడండి, మనకు కావాల్సిన పొరకట్ట అండి. ఇది డెఫినెట్గా ఇది 100% బాగా వర్కౌట్ అవుతుంది. పొరకంటి తీసుకోండి మీ ఇంట్లో. ఈ 2 వస్తువులతో మనం ఈజీగా మనం బూజు పురుగులు లేకుండా చేద్దాం ఇంట్లో. ఫస్ట్ టిప్ అండి, ఫస్ట్ మీరు బూజు పురుగుని స్లాబ్ మీద చూసిన తర్వాత బూజు కర్రతో చూడండి. ఈ విధంగా మీరు కరెక్ట్గా అదిమి పెట్టి చంపేయండి. ఈ విధంగా కొంచెం రఫ్ చేయండి, ఈజీగా చనిపోతుంది. చూపిస్తా చూడండి. ఈ విధంగా మనం చనిపోయింది ఇక్కడ బూజు పురుగు. కొంచెం మనం బూజు కట్టి ఇది అవుతుంది, పర్లేదు, మళ్ళీ ఇది చేసుకోవచ్చు. చూడండి పైన బూజుగా ఉంది కదా, ఈ విధంగా పెట్టి అది మీ బాగా దాన్ని నలపండి. నలిపితే ఈజీగా చనిపోతుంది. మనం బూజుని తీయకూడదు, ఫస్ట్ పురుగుని చంపేయాలా. ఆ పురుగుని చంపేస్తే ఆ సాలిడ్ని మళ్ళీ డెఫినెట్ గుడ్లని కానీ పిల్లలు కానీ పెట్టదండి. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే బూజు పైన స్లాబ్ మీద ఈ విధంగా చంపేయండి. డైరెక్ట్గా పెట్టి అదిమేసి కొంచెం నలిపి చంపేయండి. రెండవ చిట్కా చూడండి, ఫస్ట్ మీరు పొరకట్టతో చూడండి, పురుగుని చంపేయండి. డైరెక్ట్గా బూజు ఏం తీయద్దు, ఫస్ట్ పురుగుని చంపేయాలి. ఆ తర్వాత బూజు తీసుకోండి. ఎక్కడ పురుగు చూడండి మూల ఉంది కదా, ఆ విధంగా చంపేయండి. బాగా నలిపి దాన్ని కుట్టి చంపేసి పురుగు సమస్య ఉండదండి 100%. ఎక్కువ మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ మూలల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ పొరకట్టతో ఎక్కువ మనకు చంపగలుగుతాం. బూజు కట్టితేనే సరే అన్ని గాడి చంపేయచ్చు ఈజీగా. ఈ పురుగు ఉంటేనే మనకు బూజు పెట్టేదని కారణం. గుడ్లు ఎన్ని పిల్లలు ఎన్ని వస్తూ ఉంటాయి. ఓకే, మీరు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు తీస్తారు కదా బూజు తీయకుండా ఫస్ట్ పురుగుని చంపేయండి, ఆ తర్వాత బూజు తీసేయండి. ఈ విధంగా 2-3 సార్లు మీరు చేశారు చాలండి. మీ ఇంట్లో ఒక్క బూజు పురుగు ఉండదు, బూజు పెట్టే సమస్య ఉండదు, బూజు తీసే పని కూడా ఉండదు. ఓకేనా, పురుగు ఉంటేనే కదా బూజు వచ్చేది. ఆ పురుగునే మనం చంపేస్తే ఇంకా వస్తుంది. ఓకే, ఎటువంటి స్ప్రే ₹1 ఖర్చు లేకుండా మీరు ఈజీగా మన ఇంట్లో దొరికే వస్తువులతో ఈ విధంగా మీరు ఈ బూజు పురుగుల్ని ఈ విధంగా చంపేయచ్చు. ఓకేనా, స్లాబ్ మీద అయితే మీరు బూజు కట్టి తీసుకోండి, గోడల మీద అయితే ఈ విధంగా మీరు పొరకట్టి తీసుకొని ఈ విధంగా ఎక్కడ పడితే మూలల్లో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా ఫస్ట్ పురుగుని చంపేసిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత బూజు తీసుకోండి ఈజీగా. ఓకేనా, ఈ విధంగా మీరు 2-3 సార్లు చేస్తారు. మీ ఇంట్లో ఎప్పుడు కూడా బూజు ఉండదు, పురుగు ఉండదు, బూజు ఉండదు. ఓకేనా, 100% వర్కౌట్ అవుతుంది. లైవ్ డెమో మీకు చేసి చూపిస్తాను. ₹1 ఖర్చు లేకుండా ట్రై చేయండి. ఓకేనా, ఈ చాలా రోజుల నుంచి నేను ఈ బూజు పురుగుని ఎలా చంపాలా, ఎలా చేయాలని ఆలోచిస్తుంటే ఐడియా తట్టింది. ఇప్పుడు వీడియో చేస్తాను మీకోసం నేను. మీ ఇంట్లో ఎక్కువ బల్లులు, బొద్దింకలు, చీమలు అలాంటివి ఎక్కువ ఉంటే ఎలా చంపాలి, ఎలా తరం కొట్టాలి ఆ వీడియోస్ కూడా చేశారంటే ఛానల్ చెక్ చేసుకుని డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తాను, అక్కడ ట్రై చేయండి. ఓకే.